శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి రైల్వే స్టేషన్ సమీపంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. 23 బోగీలతో హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తుండగా 15వ బోగీకి ఉన్న లింక్ పాడవడంతో 8 బోగీలు రైలు నుంచి విడిపోయాయి. మిగిలిన బోగీలు కిలోమీటర్ల దూరం ముందుకు పోయాయి. గమనించిన గార్డ్ పైలట్ కు సమాచారం ఇవ్వడంతో రైల్వే సిబ్బంది వీడిన బోగీలను అమర్చే పనిలో పడ్డారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, పలాస వద్ద ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కి భారీ ప్రమాదమే తప్పినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి రైల్వే స్టేషన్ సమయంలో ఈ రోజు ఉదయం ఫలక్నామా ఎక్స్ప్రెస్ కి భారీ ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అయితే పలాస నుంచి ఇది భువనేశ్వర్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మందస మండలం సుమ్మాదేవి రైల్వే స్టేషన్ సమీపంలో 23 బోగీలతో ప్రయాణిస్తున్నటువంటి ఫలక్నామా ఎక్స్ప్రెస్ 15వ బోగీ తర్వాత ఉన్నటువంటి లింక్ తప్పిపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ పెను ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా 15వ బోగీ వద్ద తప్పినటువంటి లింక్ కారణంగా అయితే మాత్రం ఇంజిన్ దాదాపు 2 కిలోమీటర్ల మేర ముందుకు దూసుకుపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గమనించినటువంటి గార్డు పైలట్ కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన కూడా ట్రైన్ నిలుపుదల చేయడం జరిగింది. ఆ తర్వాత సిబ్బంది హుటాహుటిన కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే లింక్ తెగిపోయినటువంటి పరిస్థితి ఉందో ఆ బోగీలను కూడా రెండింటిని అమర్చినటువంటి పనిలో అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే ప్రయాణికులు ఒకసారిగా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే దీని కారణంగా అయితే మాత్రం అటు ఇటు విశాఖపట్నం వెళ్ళినటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాదాపుగా 2 గంటల ఆలస్యంగా అయితే మాత్రం ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో అయితే మాత్రం ఉత్తరాంధ్రలో 2 రైలు ప్రమాదాలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు విజయనగరం ఘటన మరొక ముందే మరోసారి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా కూడా రైలు ప్రయాణికులు భయభ్రాంతికి గురవుతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. चलो थोड़ा साइड दे। ఎన్ని బోగీలు ఉండిపోయాయంటే ఇంకా రిమైనింగ్ ఓకే.